వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద. శ్రీవేంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్యసురవందితపాదపద్మం పద్మావతీ హృదయ పంకజలోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణభక్త్యా. శ్రీవేంకటాచలపతిం శ్రితపారిజాతం వాగీశముఖ్యసురవందితపాదపద్మం పద్మావతీ హృదయ పంకజ లోలభృంగం ప్రస్తౌమి సంతతమహం పరిపూర్ణభక్త్యా. భాగ్యనగరం నుంచి, హైదరాబాద్ నగరం నుంచి, జూబ్లీహిల్స్లో భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ప్రాతఃవేళ స్వామివారు మోహిని అవతారాన్ని ధరించి భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరారు. చూడండి, విశ్వమోహనకారకుడు ఆయన. విశ్వంలో ఆయనను మించినటువంటి సౌందర్యమే లేదు. అందరినీ మోహించే పరాత్పరుడు శ్రీ వెంకటేశ్వరుడు. పుంసా మోహన రూపాయ అన్నట్లుగా అలౌకికమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. లోకాతీతమైనటువంటి మోహన స్వరూపాన్ని కలిగి మోహిని అవతారాన్ని ధరించి స్వామివారు భక్త కోటిని అనుగ్రహించేందుకు బయలుదేరారు. చక్కటి పల్లకీలో వేంచేసినటువంటి స్వామివారు భక్త జనావళిని అనుగ్రహించేందుకు కదులుతూ ఉన్నారు. లోకలోకాలను పరిపాలించేటువంటి విశ్వపతి అయిన వెంకటపతి సర్వత్రా అన్ని చోట్ల కూడా తన భక్తులను అనుగ్రహించడానికి వివిధ ఆలయాలలో శక్తిస్వరూపుడై అనుగ్రహిస్తూ ఉన్నాడు. భాగ్యనగరంలో భక్తులకు విశేషమైన అశేషమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మోహిని అవతారాన్ని ధరించినటువంటి ముగ్ధమోహన స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఆ రంగురంగుల చామంతులన్నీ కూడాను ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాయి. మా భాగ్యం కదా ఇవాళ అలౌకికమైన మోహన స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని అవతారాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తున్న వేళ స్వామివారి చెంతకు చేరి పుష్ప కైంకర్యాన్ని చేస్తున్నాము మేము అని ఆ రంగురంగుల చామంతులన్నీ కూడాను చక్కగా సంభాషణ చేస్తూ ఉన్నాయి. తెలుగింటి సంప్రదాయ కళాస్వరూపాలైనటువంటి కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. ఆ శ్రీ వెంకటేశ్వరునికి కోలాటమనే కళా నీరాజనాన్ని సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు ఆ భక్తులందరూ కూడాను. జానపద సంస్కృతి మన జీవనానికి ప్రతీకగా నిలిచేటువంటి సంస్కృతి. అటువంటి జానపద కళారూపాలను స్వామివారికి కళా కైంకర్యంగా సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లోకాలనన్నింటినీ కూడాను చక్కగా రక్షించేటువంటి త్రిభువన జగన్మోహనకారకుడైనటువంటి స్వామివారి యొక్క అలౌకికమైనటువంటి సౌందర్యం,
ఆ ఆభరణాలు భక్త కోటిని రక్షించేటువంటి స్వామివారి యొక్క అద్భుతమైన శక్తిని మరింత రెట్టింపు చేస్తూ ఉన్నటువంటి ఆభరణాలుగా శోభిస్తూ ఉన్నాయి. ఆహా, లౌకికమైనటువంటి ఈ 2 కన్నులు సరిపోవు మోహినీ అవతార స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి. మరి ఏం కావాలి అంటే మనస్సు అనేటువంటి నేత్రం కావాలి. ఆ మనస్సు అనేటువంటి పద్మం స్వామివారి యొక్క కరుణా కటాక్ష కిరణాల చేత వికసించబడి స్వామివారి మనోహరమైనటువంటి సౌందర్యాన్ని దర్శించగలుగుతుంది. రమణీయమైన మోహిని అవతారాన్ని ధరించారు స్వామివారు ఇవాళ్ళ. ఎందుకు రమణీయత అంటే క్షణే క్షణే ఎన్నవతాముపైతి, ప్రతి క్షణానికి కూడాను కొంగ్రొత్త ధనాన్ని కలిగినటువంటి తత్వంతో విలసిల్లుతూ ఉన్నటువంటి సౌందర్యం స్వామివారి యొక్క సౌందర్యం. చూసిన స్వరూపమే అయినా మళ్ళీ చూడాలి అని అనిపిస్తూ ఉంది. అలౌకికమైన స్వామివారి యొక్క దివ్య స్వరూపం అటువంటి రమణీయ తత్వాన్ని కలిగి ఉంటుంది. వీక్షించినా వీక్షించాలి అని, స్వామివారి యొక్క నామం స్మరించినా మళ్ళీ స్మరించాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే విన్నా కూడా వినాలనిపిస్తూ ఉంటుంది, చూసినా కూడా చూడాలి అనిపిస్తుంది మరోమారు. అటువంటి తత్వమే రామణీయకత. ఆ రామణీయకతను నిసర్గ లక్షణంగా కలిగినటువంటి మోహిని స్వరూపంలో విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ జగన్మోహనుణ్ణి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం దర్శిస్తున్నాం. అద్దండి, అర్చక స్వాములు ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి. మనం కూడా దివ్యమైన మహనీయమైనటువంటి ఆ ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ ధన్యులం అవుదాం. లోకలోకాలను ఏలేటువంటి జగత్పతి అయిన విశ్వపతి అయిన వెంకటపతి యొక్క మహనీయమైన మోహిని అవతారాన్ని మనం దర్శిస్తూ ధన్యులం అవుదాం. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, వెగటు నా సోదంబు ఇది నీ వేలితో, నా వెలితో జగన్మోహనాకార. జగన్మోహనాకార. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్న నీ కథామృతమున వీనులు తనియవు. ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు, విన్న నీ కథామృతమున వీనులు తనియవు. సన్నిధిని మిమ్మును తీయించి సరుసజీవయు తనియదు,
సన్నిధిని మిమ్మును తీయించి సరుసజీవయుతనియదు విన్న కన్నది కాదు ఇది నా వేలితో విన్న కన్నది కాదు ఇది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార జగన్మోహనాకార కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు కడగిని ప్రసాదమే కొని కాయము తనియదు బడి ప్రదక్షిణములు చేసి పాదములు ఇవి తనియవు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగంబు చేసి నుదురును తనియదు వెడగుదనమిది కలిగెనిది నా వేలితో వెడగుదనమిది కలిగెనిది నా వేలితో నీ వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార జగన్మోహనాకార చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో వెలయ నిన్నియుదేరెమును నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార వేద
వేదాంతవేద్యం విబుధైరగమ్యం విశ్వేశ్వరం వీతసమస్తదోషం సర్వప్రపంచస్య చ మూలభూతం శ్రీశ్రీనివాసం నియతం భజేహం. ఏడేడు లోకాల స్వామి విశ్వపతి అయిన వెంకటపతి హైదరాబాదు నగరంలో, భాగ్యనగరంలో భక్తుల పాలిటి కల్పవృక్షంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఈ ప్రాతఃవేళ చక్కని చిక్కని మనోహరమైన మోహినీ స్వరూపాన్ని ధరించి భక్తులందరినీ కూడాను అనుగ్రహిస్తూ ఉన్న దివ్యమైన, కమనీయమైన, రమణీయమైన సన్నివేశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అహమహమికయా నీను నీను అంటూ భక్తులందరూ కూడాను ఈ ఉత్సవంలో తమ వంతు పాల్గొని ధన్యులం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మనసా వాచా కర్మణ మనోవాక్కాయ కర్మలను ఏకత్రీకరించి లోకాతీతమైన సౌందర్య స్వరూపాన్ని కలిగినటువంటి మోహినీస్వామి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుంది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకుని భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అని భక్తి కవిత్వానికి పోతపోసినటువంటి ప్రతీక అయిన పొతనామాత్యుల వారు స్వామివారు భక్తులను రక్షించడానికై ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటారు అని చక్కగా అభివర్ణించారు. జగన్మోహన స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు మోహిని అవతారంలో తన భక్త కోటికి ఒక పారమార్థికమైనటువంటి సత్యాన్ని చక్కగా ప్రకటిస్తున్నటువంటి సన్నివేశం ఇది. ఈ లౌకిక ప్రపంచంలో తారసపడేటువంటి సకల మాయలకు కూడాను కారకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టి లౌకికమైనటువంటి ఈ మాయల నుంచి మనం తప్పించుకోవాలి అంటే, మాయాతీతమైన జీవితాన్ని మనం పొందాలి అంటే, ముల్లోకాలను కూడా తన అలౌకికమైనటువంటి మాయతో నడిపించేటువంటి, దివ్య మోహన శక్తితో నడిపించేటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. క్షీరసాగర మథన సందర్భంలో ఉద్భవించినటువంటి అమృతాన్ని పంచుకునేటువంటి సమయంలో దివ్యత్వం, దైవిక తత్వానికి ప్రతీక అయినటువంటి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచడం కోసం స్వామివారు మోహిని అవతారాన్ని ధరించారు. అంటే సత్యం, ధర్మం, దివ్యత్వం ఇవి దైవత్వం వైపే ఉండాలి, రాక్షస ప్రవృత్తి వైపు ఉండకూడదు అని భావించి స్వామి ధరించినటువంటి అవతారం మోహిని అవతారం. అంటే ధర్మం వైపే జనం ఉండాలి అని స్వామివారు ప్రకటించిన తత్వం శ్రీ వెంకటేశ్వర తత్వం. భట్టనాథ శ్రీభక్తిధార కులశేఖర యోగి వాహన్ భక్తాంగురేణ భరకాలయుధీంద్ర మిశ్రా శ్రీమద్పరాంకుశమణీం ప్రణధోస్మి నిత్యం కరవిరత్త కురుణేతవిన్ காமக்கடுங்கொழிவேந்து உருவிருத்தம் புக்குரு உயிரின் பொருள் கட்க உருவிருத்தம் புகுதாமல் குருகஜரோன் உரைத்த திருவிரத்தோரடினத்திரே திருநாட்ட
அகத்தே சாதித்தருள பொய்கி நின்ன ஞானம பல்லாவொழுக்க அழக்கூடாம்பு ஏன்னே மை இனியா மூராமை உயிராலே பான் என்ன யோனியோய் பிராய்ந்தார் இமயோ தலைவா மேலென்ன கேட்டாருளாய் அடியே செய்யும் விண்ணப்பமே பொய்கி நின்ன ஞானம பல்லாஹ ஒழுக்க அழுக்கூடாம்பு ஏன்னே நீர்மை இனியா மூராமை உயிராலே பான் என்ன யோனியமாய் பிறந்தார் இமையோர் தலைவா மேலென்ன கேட்டாருளாய் அடியே செய்யும் விண்ணப்பமே श्रीवेङ्कटाद्रिनिलयः कमला మొక్కరమ్మ చెరులాల మోహనకారుడు వీడే వెక్కసపు చేతల శ్రీ వెంకటేశుడు మొక్కరమ్మ చెరులాల మోహనకారుడు వీడే వెక్కసపు చేతల శ్రీ వెంకటేశుడు
పరిమళాలు మించగా పలురతుల దనిసి బాగుగ దేవుళ్ళు తాను పలురతుల దనిసి బాగుగ దేవుళ్ళు తాను విలసిల్లినిదిగో శ్రీ వెంకటేశుడు విలసిల్లినిదిగో శ్రీ వెంకటేశుడు. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. సకల జగత్తులను సృష్టించి పోషించి లయింపచేయటం అనే లీలా విభూతికి నిలయుడైన ఓ శ్రీనివాస, ఆశ్రయించిన జీవులను రక్షించటం అనే దీక్షలో సర్వదా నిమగ్నమైన ఓ స్వామి, నువ్వు వేదాంగ శిఖరాలతో వెలుగొందే తేజోమూర్తివి. నీ అనుగ్రహం చేత మాకు భక్తితో కూడిన బుద్ధి విశేషం అంటే అలౌకికమైన జ్ఞానం సిద్ధించుగాక అని. లోకములనన్నింటినీ కూడా రక్షించేటువంటి దివ్య మోహన స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు హైదరాబాదు నగరంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో భక్తుల కోరికలను తీర్చేటువంటి దివ్యమైన కల్పవృక్షంగా విలసిల్లుతూ ఉన్నటువంటి స్వామి. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈవేళ స్వామివారు చక్కని పల్లకీని అధిరోహించి భక్తకోటికంతా కూడాను మనోహరమైన తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. యోగ మాయాశక్తితో తన భక్తులందరినీ కూడాను అపూర్వమైన లీలా సాగరంలో ఒలలాడేలాగా చేసేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ తత్వాన్ని ప్రస్ఫుటం చేస్తూ మోహిని అవతారధారి అయి తన భక్తకోటికి దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అదిగోండి, లోకనాయకుడైనటువంటి ఆ వెంకటనాథుడు అలా తరలి వస్తూ ఉంటే భక్తకోటి మంది మార్బలంలాగా అలా ముందు వెనుక నడుస్తూ ఉన్నారు. లౌకికమైన ఈ ప్రపంచంలో నాయకులను మనం చూస్తూ ఉంటాం, కానీ విశ్వపతి అయిన వెంకటపతి చతుర్దశ భువనాలకు కూడాను నాయకుడు, జగద్గురు. మరి అటువంటి లోకనాయకుడికి చక్కని కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. ఈ లోకనాయకుడికి, ఈ మహానాయకుడికి మంది మార్బలంలాగా ఉన్నటువంటి మేమందరం కూడాను ధన్యులం కదా అని భక్తకోటి అంతా కూడాను చక్కగా భావిస్తూ ఉన్నారు. మనోహరమైన తన దివ్య మాయాశక్తితో ఈ లోకాన్ని నడిపించేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ జగన్మోహక లీలా విలాసాలని కవులు తమ తమ కావ్యాలలో ఎంతో అద్భుతంగా ప్రవచించారు. వాచాం అగోచర, వాక్కులకు అందనటువంటి దివ్యమోహన స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర తత్వాన్ని కవులు తమకు తోచిన విధంగా అనేక విధాలుగా అభివర్ణించారు. మరి జగన్మోహనుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కరే కదా, కవులు ఇన్ని రకాలుగా ఎందుకు వర్ణించారు అంటే, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. శ్రీనివాస తత్వం, శ్రీ వెంకటేశ్వర తత్వం ఒక్కటే అయినప్పటికీ కూడాను భక్తకోటిలో తాము కూడాను భాగమైనటువంటి కవి తల్లజులు తమకు తోచిన విధంగా స్వామివారు అనుగ్రహించినటువంటి వాక్కుల ఆధారంగా రకరకాలుగా అభివర్ణించారు. రాళ్లబండి కవితాప్రసాద్ గారు అంటూ ఉన్నారు, స్వామి వేయి కన్నులవానికే అగమ్యము తాను నిరూపతతులు అనేకమాయి
2000 రసనలుండెడివాడైన కొంతైన చెప్పలేకుండెనాయి. వాడి మయూఖాల జ్వాలాధిపతి అయిన నీ పాదముల చిన్న దీపమాయి. 3,000,000 దేవతామూర్తుల మకుటాలు నీ కాలిగోళ్ళ సందీప్తులయ్యే. ఊహకందని విశ్వవిద్యుత్తువేవు దేహ గుహలోన తిరిగెడు ఊహ నేను. ప్రణవ సుమదామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమా. స్వామి, 1000 కన్నులున్నటువంటి ఇంద్రుడు కూడాను నీ పరిపూర్ణ స్వరూపాన్ని చూడలేడు. 2000 నాలుకలున్నటువంటి ఆ శేషువైనా కూడాను నీ వైభవాన్ని వర్ణించలేడు. పదునైన కిరణాలు కలిగినటువంటి జ్వాలాధిపతి అయినా కూడాను నీ పాదముల చెంత చిన్న దీపం. 3,000,000 దేవతామూర్తుల యొక్క మకుటాల నుంచి రాజిల్లేటువంటి కాంతులన్నీ కూడాను నీ కాలి గోళ్ళ సందీప్తులు. స్వామి, ఊహకందనటువంటి విశ్వవిద్యుత్తువు అయ్యా నువ్వు. నేనేమో ఈ దేహము అనే గుహలో అటూ ఇటూ తిరుగాడుతున్నటువంటి ఊహనయ్యా నేను. ఓ ప్రణవ సుమధామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ అంటూ ఆ వెంకటేశ్వర తత్వాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరించారు. అంటే లౌకికమైనటువంటి సంపదలతోటి విలసిల్లుతూ ఉన్నటువంటి ఈ జీవకోటికి వాస్తవికమైన తత్వాన్ని తన మోహన స్వరూపం ద్వారా స్వామివారు ప్రస్ఫుటం చేస్తా అన్నారు. జన్మ కర్మచమే దివ్యమేవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున అని గీతాచార్యులైన శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క దివ్య సందేశం. భగవంతుని జన్మ కర్మలు దివ్యాలు, మానవుల జన్మ కర్మలు ప్రారబ్ధ కర్మ ప్రాప్తాలు. భగవంతుని జన్మ కర్మల రహస్యాన్ని తాత్వికంగా గ్రహించి భావించి అనుభూతికి తెచ్చుకొని ఆనందించేటువంటి వాళ్లకు పునర్జన్మ ఉండదు. అటువంటి వాళ్ళే ఆ భగవంతుణ్ణి చేరుతారు, ఆయనలో లీనమవుతూ ఉంటారు. కర్మాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్వామి మోహినీస్వరూపుడైనటువంటి వెంకటేశ్వరుడు అనేక మాయలను కల్పించి ఆ మాయలలో మనం కొట్టుమిట్టాడేటట్లుగా చేసి మనలోని భక్తి పారవస్యాన్ని చూసి మళ్ళీ ఆ మాయాపాశాలను తీసివేసేటువంటి మనోహరమైన తత్వం కలిగిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. పాంచభౌతికమైన ఈ లోకంలో రకరకాలైనటువంటి మాయలను కల్పిస్తూ ఉంటాడు. ఆ మాయలను కల్పించేటువంటి దివ్య మోహినీస్వరూపుడైనటువంటి స్వామి చక్కని పల్లకీలో కూర్చొని భక్తకోటినంతా కూడాను రక్షిస్తూ ఉన్నటువంటి మనోహరమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి పువ్వులు స్వామివారికి చక్కని కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాయి. అమ్లాన తత్వాన్ని కూడాను పొందాయి ఆ పుష్పమాలికలు. లౌకికమైనటువంటి పుష్పాలు వాడిపోతాయి, కానీ స్వామివారి యొక్క సేవకు వినియోగించబడేటువంటి పుష్పాలు అలౌకికమైన తత్వాన్ని అందిపుచ్చుకొని అమ్లాన తత్వాన్ని కూడాను పొందుతాయి. దానికి కారణం అనంత మాయాస్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క యోగమాయా ప్రభావమే. స్వామి రకరకాల అవతారాలను ధరించి తన భక్త కోటిని అనుగ్రహించారు. బాలకృష్ణుని రూపంలో తన యోగమాయా శక్తితోటి యశోదమ్మకు అఖిలాండ బ్రహ్మాండాలన్నింటినీ కూడాను చూపించాడు. ఆ సందర్భంలో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కానో
పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంటూ బాలకృష్ణుడి యొక్క నోటిలో బ్రహ్మాండాలని దర్శించినటువంటి యశోదమ్మ ఆనంద ఆశ్చర్యాలకు లోని చెప్పినటువంటి మాటలు ఇవి. ఆహా, ఏమిటి ఇది? కలయా లేక వైష్ణవ మాయయ? నానా బ్రహ్మాండాలన్నింటినీ కూడాను తనలో దాచుకున్నటువంటి వాడా ఈ చిట్టి కృష్ణుడు అంటూ తన ఆశ్చర్యాన్ని ప్రకటించింది. బ్రహ్మ కూడా పరాత్పరుడైనటువంటి స్వామిని మోహింపచెయ్యాలి అని ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమై అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగానోపక పారవస్యమును నొందుచు సంస్థిమితాఖిలేంద్రియుండై పరమేష్టి మైమరచినప్పుడు చిత్రరూపు కైవడిన్. యోగమోహిని మాయా ప్రభావ ప్రదాయకుడైనటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఆ పరమాత్మ బ్రహ్మను సైతం మోహింపచేశాడు. అరే, నేను కూడాను మోహితుణ్ణే అయ్యాను కదా అని భావించాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కూడాను. చూడండి, విశ్వనిర్మాత అయినటువంటి బ్రహ్మదేవుడే స్వామి యొక్క మాయాశక్తికి నిశ్చేష్టుడై నిలిచిపోతే మరి ఈనాటి యోగమాయా మోహినీ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించి మనం నిశ్చేష్టులం కాకుండా ఎలా ఉండగలుగుతాము? ఆహా, ఎంతటి లోకాతీతమైనటువంటి సౌందర్యం ఈ మోహినీ అవతారాన్ని ధరించినటువంటి స్వామివారి యొక్క సౌందర్యం అంటూ కోలాట కళా సరస్వతిని ఉపాసించినటువంటి భక్తాగ్రేసరులందరూ కూడాను ఆ కోలాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రదర్శన అంటే నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం రూపం సమారాధనం అన్నట్లు చక్కటి అడుగులతోటి ఆ కోలాటాలను ప్రదర్శిస్తూ స్వామివారికి కళా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పరమాత్మ ఆ యోగమాయా శక్తి వల్లని ద్రౌపదికి అక్షయ వస్త్ర ప్రదానాన్ని చేశాడు. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ భోజన పాత్రను కల్పించాడు. అజ్ఞాతవాసంలో వారిని రక్షించాడు. యుద్ధంలో వారి పక్కన నిలిచి విజయం వైపుకు అడుగులు వేయించాడు. ఇలా ధర్మం పక్షాన నిలిచినటువంటి వారికి ఎన్నెన్నో సహాయాలను మహిమలను చేసి జగన్మోహనుడు అనేటువంటి తన నామాన్ని సార్థకం చేసుకున్నాడు. స్వామి ఏ అవతారాన్ని ధరించినా కూడాను సర్వజీవక ఆకర్షణ తత్వాన్ని కలిగి ఉంటాడు. అందుకనే పుంసాం మోహన రూపాయ అని అభివర్ణన చేస్తూ ఉంటారు. పురుషుల్ని సైతం మోహించేటువంటి దివ్య మోహన స్వరూపధారి శ్రీ వెంకటేశ్వరుడు పరమయోగి పుంగవుల యొక్క మనస్సులను సైతం ఆకర్షించి ఆ యోగి పుంగవుల యొక్క మనస్సులలో భద్రంగా కొలువుండేటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం, అతృప్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం అంటూ స్వామివారి యొక్క మంగళాశాసనంలో ఆ మోహన రూప తత్వాన్ని మనం దర్శిస్తూ కీర్తిస్తూ తన్మయులం అవుతూ ఉంటాం. అయినప్పటికీ కూడాను పరిపూర్ణమైనటువంటి తృప్తి లేనివాళ్లగా ఉంటాం. ఆ పరిపూర్ణమైన తృప్తి మనకు కలగాలి అంటే త్రికరణ శుద్ధితో స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించాలి. అప్పుడు ఆ మాయా అనే పొరను తొలగించి మోక్ష మార్గం వైపు మన అడుగులని కదిలింపచేస్తాడు ఆ వెంకటనాథుడు.
సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి సరసీరుహముల చట్టములెల్లను మెరయుచున్నవి ఈ వేళ సరసీరుహముల చట్టములెల్లను మెరయుచున్నవి ఈ వేళ మురువగు మొల్లల కత్తెర కోలలు ముద్దు కుల్కెడిని చాలా మురువగు మొల్లల కత్తెర కోలలు ముద్దు కుల్కెడిని చాలా సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి కనక సుమంబుల గుబ్బల కిరుసులు కనబడే రుచులను చేరి కనక సుమంబుల గుబ్బల కిరుసులు కనబడే రుచులను చేరి మొనసిన మల్లెల సరముల కుచ్చులు తనరెను చెలువము మీరి మొనసిన మల్లెల సరముల కుచ్చులు తనరెను చెలువము మీరి సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి మల్లియల తోడులు మెత్తలు గండు మీరి నిండారి బొండు మల్లియల తోడులు మెత్తలు గండు మీరి నిండారి మెండుగా అందము సందము కని మెచ్చెను త్యాగమురారి మెండుగా అందము చందము గని మెచ్చెను త్యాగమురారి సొగ
సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి. సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు. బాలాజీతి వదంతి కేచన బుధాః ప్రాకారసింహస్థితే ఈశానం నిగదంతి భక్తవరదం బిల్వార్చనయా కేచన బ్రహ్మైకం స్వమతానుసారమవనౌ సంబోధ్యతేనైకధా నిత్యం సర్వగమవ్యయం చ పరమం బ్రహ్మేతి జానామ్యహం. హైదరాబాదు నగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భక్తుల కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారంగా నిలుస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి మోహిని అవతార స్వరూపుడై భక్తకోటికంతా కూడాను భవ్యమైన మనోహరమైన రమణీయమైన కమనీయమైన దివ్యమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి దివ్యమైన సన్నివేశాన్ని శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్తి ప్రసార మాధ్యమమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అంతర్జాల అభిమాధ్యమంగా స్వామివారిని మనం దర్శించుకోగలుగుతూ ఉన్నాం. ఆహా, చూడండి, భక్తి పారవస్యంతో కళా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడాను. అలౌకికమైనటువంటి మాయాస్వరూపుడు శ్రీ వెంకటేశ్వరుడు లోకాతీతమైన ఆ యోగ మాయా తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటింపచేస్తూ ఉన్నటువంటి అవతారం ఈ మోహిని అవతారం. పదకవితా పితామహులైన అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరునిపై 32,000 సంకీర్తనల రాసి వాసికెక్కారు. అనేక సంకీర్తనల్లో శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైన తత్వాన్ని ఆవిష్కరించారు. అన్నమాచార్యుల వారు ఇలా అంటూ ఉన్నారు: పరమాత్ముని నోర పాడుచును ఇరుదరులు కూడగ దోసిదంచి మాయా కొలది బ్రహ్మాండపు కుందెనలోన కులికి జీవులను కొలుచునించి కలికి దుర్మోహపు రోకలివేసి తలచి తనువులను దంచీ మాయా తొంగలి రెప్పల రాత్రులు పగలును సంగడి కన్నుగవ సరిదిప్పుచు చెంగలించి వెసచేతులు విసరుచు దంగుడు బియ్యముగా దంచీ మాయా అనయము తిరువెంకటాధీశ్వరుని పనుపడి తనలో పాడుచును ఒనరి విన్నాణి జీవులనెడి బియ్యము తనరనాతనికియ్యదంచి మాయా. మాయా అనేది ఒక ఇల్లాలు. ఆమె పరమాత్మ విషయమైన చక్కని దంపుటు పాటని నోరారా పాడుతూ ఉన్నది. తెలుగింటి సంస్కృతిలో దంపుడు పాటలు చక్కని ఆత్మీయతకు సంకేతాలు. ఆ దంపుడు పాటను పాడుతూ ఉన్నది ఒక ఇల్లాలు. జీవులు అనేటువంటి ధాన్యాన్ని రోట్లో వేసి ఆవిడ దంచుతూ ఉన్నది. సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు అనేటువంటి ఈ ద్వంద్వాలే ఆ రోటి మీది ధాన్యానికి 2 ధరులుగా ఉన్నాయి. వాటిల్ని కూడా ఎగద్రోసుకుంటూ మాయ తన దంపుడు పనిని కొనసాగిస్తూ ఉన్నది. మాయ ఈ చిన్నదైన బ్రహ్మాండమనే కుందెనలో జీవులు అనే ధాన్యాన్ని అల్లాడించి నింపుతూ ఉంది. ఆ పైన జీవుల్ని లొంగదీసుకోవడంలో అనుపమానమైన నైపుణ్యం కలిగిన వ్యామోహమనేటువంటి రోకలిని వేసి బుద్ధిపూర్వకంగా వాళ్ళ శరీరాలు అనే పొట్టు ఊడిపోయేలాగా దంచుతూ ఉంది. వాలు రెప్పలు కలిగిన అంటే రేయింబవళ్ళు అనే కన్నుల జంటను సరిగా త్రిప్పుతూ దిక్కులు అనే చేతుల్ని ఇటు అటు ఊపుతూ మాయ జీవుల్ని మెదుగుడు బియ్యంగా అయ్యేటట్లుగా దంచి శుద్ధమైన బియ్యాన్ని శ్రీవెంకటేశ్వరునికి
సమర్పిస్తుంది. ఇక్కడ సంసారమే కుందెన, జీవులే ధాన్యం, మోహమే రోకలి, దంచడం అజ్ఞానమనేటువంటి పొరలను ఊడగొట్టి జ్ఞానమనేటువంటి ప్రకాశతత్వాన్ని కలిగించటం. అంటే వడ్లని పొట్టు ఊడిపోయి బియ్యంలాగా చెయ్యటం. వడ్లు సమస్త జీవజాలానికి కూడాను ప్రతీక. స్వామి యొక్క మాయలో మనం పడి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది మనపై ఉన్నటువంటి ఆ పొరని తొలగించుకొని చక్కని బియ్యం కావటం ఇక్కడ ఉన్నటువంటి తాత్వికమైన ఉపదేశం. బియ్యం వడ్లగా మారడంలో భక్తులు, ముముక్షువులు ఎవరైతే త్రికరణ శుద్ధితో శ్రీవెంకటేశ్వరుణ్ణి ఉపాసిస్తారో వారు బియ్యంలాగా, అంటే కైవల్యాన్ని పొందినటువంటి శుద్ధాత్మలలాగా అవుతారు అనేటువంటి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. వడ్లగానే ఉంటే మళ్ళీ మనకి జన్మ కలుగుతుంది. ఎప్పుడైతే శుద్ధమైనటువంటి బియ్యంగా మారతామో అప్పుడు పునర్జన్మ ఉండదు. అంటే మోహన స్వరూపుడైనటువంటి స్వామివారు అనుగ్రహించేటువంటి కైవల్య తత్వాన్ని పొందగలుగుతాం. వడ్లన్నీ బియ్యం కావు. అలాగే జన్మ తీసుకున్నటువంటి జీవులందరూ కూడాను ముక్తులు కాలేరు కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని కదా గీతాచార్యులు ప్రవచించినది. మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో చాలా తక్కువ మంది తత్వాన్ని పొంది ముక్తిని పొందుతూ ఉంటారు. ఇటువంటి దివ్యమైన మోహన తత్వాన్ని అన్నమాచార్యుల వారు చక్కని సంకీర్తనా స్వరూపంగా స్వామివారికి సమర్పించారు. లౌకికమైనటువంటి భవబంధాలలో మనం చిక్కుకోకుండా ఈ కష్టాలు కావచ్చు, కడగండ్లు కావచ్చు, ఇవి అన్నీ కూడాను స్వామివారి యొక్క మాయాస్వరూప ప్రభావాలే అని భావించి ఈ మాయను పోగొట్టగలిగినటువంటిది ఆ మోహిని అవతారధారి అయినటువంటి శ్రీవెంకటేశ్వరుడే అని భావించి మనం శ్రీహరి యొక్క చరణాలను ఆశ్రయించాలి. శ్రీపతి దాసులు ఎన్నడూ కూడాను చెడినట్లుగా పురాణాలలో లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వామి తన భక్త కోటిని మాయావలయాన్ని ఛేదింపచేసి రక్షిస్తూ ఉంటారు. అచింత్య దివ్య అద్భుత నిత్య నిరవధ్య సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను ధరించి తన భక్త కోటిని రక్షిస్తూ ఉన్నారు కదా. బ్రహ్మోత్సవాలలో అనేక వాహనాలను ధరించి స్వామి భక్త కోటినంతా కూడాను అనుగ్రహిస్తూ ఉంటాడు. అనేక వాహనాలను ధరించడం అంటే ఆయా వాహనాల యొక్క కైంకర్యాన్ని స్వీకరించటమే. ఆయా వాహనాలను అధిరోహించి భక్తులను స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయా వాహనాలన్నీ కూడాను స్వామివారితో విన్నవించుకున్నాయి, స్వామి వాహన స్వరూపాన్ని పొంది మేము మీకు కైంకర్యం చేస్తూ ఉన్నాము. ఈ కైంకర్యం చేసే వేళ మమ్మల్ని అధిరోహించినటువంటి నీ దివ్య మోహన సౌందర్య స్వరూపాన్ని మేము దర్శించలేకపోతున్నాం స్వామి అని విన్నవించుకుంటే వాహన కైంకర్యాన్ని సమర్పించినటువంటి ఆయా వాహన స్వరూపాలన్నింటికీ కూడాను స్వామివారు అనుగ్రహించారు. మీరు అందరూ కూడాను మోహినీ స్వరూపంలో ఉన్నటువంటి నన్ను దర్శించగలుగుతారు అని. అంచేతనే స్వామివారు మోహిని అవతారాన్ని ధరించి చక్కని పల్లకీపై కొలువు తీరి భక్తుల పాలిటి కొంగు బంగారంగా విలసిల్లుతూ ఉన్నారు. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఈ మూడు శక్తులను కూడాను స్వామివారు చక్కగా ధరించి సృష్టి స్థితి లయకార తత్వాలన్నింటినీ కూడాను చక్కగా భక్త కోటికి అనుగ్రహించేందుకై వాటిల్ని పరిపాలన చేస్తూ ముల్లోకాలను కూడాను రక్షిస్తూ త్రిజగన్మోహనుడై విలసిల్లుతూ ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో మోహిని స్వరూప తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
ఆయా అవతారాలలో ఉన్నటువంటి పారమార్థికమైన తత్వాన్ని మనం గ్రహించాలి. ప్రతి అవతారంలోనూ మనం పైకి చూస్తూ ఉంటే ఒక అర్థం కనిపిస్తూ ఉంటుంది, లోపలికి తొంగి చూస్తే మరొక పరమార్థం కనిపిస్తూ ఉంది. ఈ అర్థ పరమార్థాల యొక్క అంతర్వుల్ని మనం దర్శించి మోహన స్వరూపుడైనటువంటి స్వామివారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. స్వామివారి యొక్క ఆయా వాహన సేవలలో ఉన్నటువంటి అర్థాలను, అంతరార్థాలను, పరమార్థాలను మనం గ్రహించాలి. అర్థ, అంతరార్థ, పరమార్థ త్రివేణి సంగమ తత్వాన్ని అలవరుచుకొని శ్రీ వెంకటేశ్వరుని యొక్క అపారమైన కరుణా కటాక్ష వీక్షణాలకు మనం పాత్రులం కావాలి. దృశ్యరూప యజ్ఞంగా మనం భావించాలి. ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించడం అంటే నేత్రపూర్వకమైనటువంటి యజ్ఞం. ప్రతి ఉత్సవము కూడాను స్వామివారికి యజ్ఞస్వరూపమే. యజ్ఞస్వరూపమైనటువంటి ఉత్సవాలను దర్శించే వేళ మనస్సు అనేటువంటి లోగిలలో ఆ స్వామివారిని మనం చక్కగా ప్రతిష్టాపన చేసుకోవాలి. అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము అన్నట్లు ఏ శబ్దమైనా సరే భక్తితో స్వామివారిని మనోగర మనుజ మృగేశ్వర మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం మంగళం శుభ మంగళం. శృంగార రసయుత గోవింద